Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? నిర్మల్ జిల్లా దిలావర్పూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆందోళన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అక్కడ నిన్న మహాధర్నా చేపట్టారు 4 గ్రామాల ప్రజలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీని తమ గ్రామాల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మరోసారి రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు దిలావర్పూర్ మండల ప్రజలు. ఈ క్రమంలోని దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, రత్నాపూర్, కాండ్లి గ్రామాల్లో పోలీసులు నిఘాను పెంచారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో సిచ్యువేషన్ గురించి మనం తెలుసుకుందాం. నరేష్ తో మాట్లాడదాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏంటి పరిస్థితి అక్కడ? ఆందోళన నేపథ్యంలో భద్రతనైతే కట్టుదిట్టం చేశారని తెలుస్తోంది. రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? నిన్న దిల్వార్పూర్ మండల కేంద్రంలో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ 130 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నిన్న మహాధర్నా చేశారు. దాదాపు 12 గంటల పాటు ధర్నా నిర్వహించారు, రాస్తారోకా చేశారు. నేషనల్ హైవే 61ను దిగ్బంధించారు. అయితే ఆర్డీఓను దిగ్బంధం చేసి 4 గంటలు ఉంచడంతో సీరియస్ ఇష్యూగా మారింది. వెంటనే ఎస్పీ జానకి శర్మల రంగంలోకి దిగి పూర్తిగా ఇక్కడ 4 గ్రామాలకు సంబంధించిన రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గకపోవడంతో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడే నేపథ్యంలో రోడ్డుపైకి ఎవరు రాకుండా ఎక్కడికక్కడ పికెట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మనతో పాటుగా ఎస్పీ జానకి శర్మల ఉన్నారు. ఈరోజు దిల్వార్పూర్ మండల ప్రాంతంలో ఎట్లా ఉంది? ఇప్పటివరకు అయితే ప్రశాంత వాతావరణంలో కంటిన్యూ చేస్తున్నారు. రైతులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎలా వాళ్ళకు సర్ది చెప్పబోతున్నారు? వాళ్ళు రైతులు అందరూ రైతులు కాదు. ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్, కొంతమంది అందులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. నిన్న ఆర్డీఓ గారిని 5 గంటల పాటు ఒక వెహికల్లో బంధించారు. ఆమె స్త్రీ, ఆమె ఒక ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. ఆమెను తీసుకొని 5 అవర్స్ అందులో బంధించి పెట్టి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వదలలేదు. తర్వాత ఆమెను మేము రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. అలాగే ఒక ఎస్ఐని కూడా వాళ్ళు గాయపరిచారు. ఆమె కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ప్రాపర్ బందోబస్తు చేసుకున్నాం. నిన్న దాడి చేసిన వాళ్ళని గుర్తించారా? వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? గుర్తించాము, అరెస్ట్ కూడా చేశాము, కేసులు నమోదు చేశాము. ఈరోజు ఎట్లా ఉంది సిచ్యువేషన్? పికెట్ పాయింట్లు ఎన్ని ఏర్పాటు చేశారు? ప్రజలు, స్థానికులు రాకపోకలు చేసేందుకు అనువుగా ఎట్లా ఉండబోతున్నారు? స్థానికులకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాము. నిన్న కూడా రాస్తారోకో చేసినప్పుడు ప్రాపర్ డైవర్షన్స్ చేసాము. ఎక్కడ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడలేదు. ఓన్లీ గూడ్స్ వెహికల్స్ మాత్రం సైడ్లో ఆపడం జరిగింది. ప్రజలందరికీ ఏ రకమైన ప్రాబ్లం లేదు. కామన్గా నార్మల్ రాకపోకలు ఉన్నాయి. కాకపోతే మధ్య మధ్యలో కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టి చెక్ చేసి పంపిస్తున్నాం. ఇథనాల్ బాధితులకు ఏం చెప్తారు? ఏం రిక్వెస్ట్ చేస్తారు? అది నేను చెప్పేది ఏముంది, యాజ్ ఫార్ యాజ్ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ ఈజ్ మై డ్యూటీ, అంతవరకు నేను చూసుకుంటాను. ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగానైతే బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎస్పీ జానకి శర్మల రంగంలోకి దిగి ఈరోజు రోడ్డు మీదకి రైతులు రాకుండా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బయటకు వచ్చే ఆందోళనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్డీఓ వెహికల్ను దాదాపుగా దిగ్బంధించి, ఆర్డీఓను వెహికల్ నుంచి 4 గంటలు దిగ్బంధించడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వెంటనే రెస్క్యూ చేసి ఆర్డీఓ రత్న కళ్యాణిని తరలించారు. 4 గంటల తర్వాత వెహికల్ నుంచి బయటకు వచ్చిన ఆర్డీఓ వాహనాన్ని ఇక్కడ ఉన్న ఆందోళనకారులు ఎక్కడికక్కడ ధ్వంసం చేసి ఇదే చోట ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు సంబంధించిన వాహనాన్ని దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని ఆ వాహనాన్ని కూడా తరలించిన పరిస్థితి. ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ రోడ్డు మీదకి రైతులు, బాధితులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 4 పికెట్ పాయింట్ని ఏర్పాటు చేశారు. దిల్వార్పూర్ మండలకు సంబంధించి 4 గ్రామాలు ఏవైతే బాధిత గ్రామాలు ఉన్నాయో, ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలించాలి, ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్కు సంబంధించి రైతులు బయటకు రాకుండా ఆందోళనకారుల ముసుగులో ఉన్న వాళ్ళను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నామంటూ ఎస్పీ జానకి శర్మల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిల్వార్పూర్లో ప్రజెంట్ అయితే నివురుగప్పిన నిప్పులాగా పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. రైట్ నరేష్.